హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈరోజు వీడియోకి ఒక 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుందన్నమాట. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి రిజల్ట్ సిఎక్స్ కంపెనీ నుంచి మనకి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. చార్ట్ చేసి మీరు జాబ్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో రియల్ టైం అనలిస్ట్ కింద ఈ యొక్క జాబ్ అనేది రావడం జరిగింది. నెలకు 35,000 వరకు కూడా జీతం అనేది ఇస్తారు. అప్లికేషన్ ఫీజు అయితే ఏం లేదండి. ట్రైనింగ్ ఇచ్చే వీళ్ళు మనకి జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చక్కగా ఇంటి నుంచే వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. అయితే నోటిఫికేషన్కి అప్లై చేయబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే మనకి ఈ యొక్క ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇక్కడ చూడండి, హోమ్ ఉద్యోగాలను శోధించండి, అలాగే రియల్ టైం అనలిస్ట్, అలాగే ఇండియా రిమోట్ జాబ్ అనేసి ఇవ్వడం జరిగింది. రిజల్ట్స్ సిఎక్స్ కంపెనీ అన్నమాట. ఇదైతే మనకి మేము ఉద్యోగాలు నియామకం చేపడుతున్నాము అనేసి ఇవ్వడం జరిగింది. వీళ్ళైతే ఉద్యోగాల కోసం కొత్తగా ఎంప్లాయ్మెంట్ కోసం వెతుకుతున్నారనమాట. అయితే మనకి రియల్ టైం అనలిస్ట్ కింద ఈ యొక్క జాబ్ అనేది ఉంటుంది. ఇండియా మొత్తం కూడా వీళ్ళు వెతుకుతున్నారనమాట ఈ యొక్క రిక్రూట్మెంట్కి. సో మొత్తం వర్క్ ఫ్రమ్ హోమ్గా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం అనేది, మనకి జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. ఎవరు మిస్ కావద్దు. ప్రతి ఒక్కరు ఏపీ వారు కావచ్చు, టీఎస్ వారు కావచ్చు, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అయితే మనకి ఉద్యోగం యొక్క వివరాలు చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి, రియల్ టైం అనలిస్టు గణాంకాలు, సిబ్బందికి కట్టుబడి ఉండటం, జాబితా వ్యాప్తి మరియు క్లయింట్కి పనితీరు సూచనలు పర్యవేక్షించడానికి బాధ్యత వహిస్తారు. రియల్ టైం అనలిస్ట్ తప్పనిసరిగా ఎంటర్ప్రైజ్ తన క్లయింట్లను మరియు లక్ష్యాలను చెల్లించడానికి అంతర్గత విలువలను సాధించేలా చర్యలు తీసుకోవాలి. అలాగే మేము మనకంటే గొప్పగా ఆశిస్తున్నాం, అలాగే మీ గొప్పతనం ఏమిటి, ఫలితాలు సిఎక్స్ వద్ద కనుగొనండి అనేసి ఇవ్వడం జరిగింది. అయితే ఈ పాత్ర రిమోట్గా ఉంటుంది మరియు భారతదేశంలో ఎక్కడైనా ఉండవచ్చు అనమాట. అంటే ఇండియాలో మీరు ఎక్కడి నుంచి అయినా ఈ యొక్క జాబ్ అనేది చేసుకోవచ్చని వీళ్ళైతే క్లియర్గా చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఈ పాత్రలో మీరు నిజ సమయంలో బహుళ కాల్ క్యూలను నిర్వహించాలన్నమాట. అలాగే విరామ స్థాయిలో ప్రణాళికబద్ధమైన కవరేజీని నిర్ధారించడానికి ప్రతి సైట్లో సిబ్బంది స్థాయిలను చూసుకోవాలి. అలాగే అనేక నిజ సమయ కొలమానాలను నిర్వహించండి. సేవా స్థాయి, సమాధానం యొక్క సగటు వేగం, స్కెడ్యూల్ ఇటువంటివి కూడా మీరు చెక్ చేస్తూ ఉండాలన్నమాట. అలాగే కట్టుబడి, ఆక్యుపెన్సీ, సగటు హ్యాండిల్ సమయం మరియు నిర్వచించిన థ్రైషోల్డ్ల మాతృకకు వ్యతిరేకంగా కాల్ పని తర్వాత అనేది ఉందన్నమాట. సో అంతరాయం మరియు సంక్షోభ నిర్వహణను అందించండి అనేసి ఇవ్వడం జరిగింది. ఐటీ బృందాలు మరియు సైట్ నిర్వహణ మధ్య కమ్యూనికేషన్లు సులభతరం చేయడం అనేది కూడా మీకు తెలిసి ఉండాలన్నమాట. విరామం, రోజువారీ మరియు మరియు నెలవారీ ప్రణాళిక లక్ష్యాలను కూడా నిర్వహించుకోగలిగే సామర్థ్యం అనేది మీలో ఉండాలి. అలాగే క్లయింట్ మరియు ఫలితాల నిర్వహణ బృందాలకు కీలక పనితీరు సూచిక ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇవైతే మీరు చెక్ చేస్తూ ఉండాలన్నమాట ఎప్పటికప్పుడు. అలాగే కేపీఐ రిపోర్టింగ్ను కూడా అందించగలిగే విధంగా మీరైతే వర్క్ చేయవలసి ఉంటుంది. అలాగే పనితీరు లక్ష్యాలను సాధించడానికి కేపీఐ కార్యాచరణ ప్రణాళికలను అభివృద్ధి చేయగలిగే సామర్థ్యం అనేది మీలో ఉండాలి. అలాగే వాటిని అమలు చేయగలిగే సామర్థ్యం కూడా మీలో ఇమిడి ఉండాలన్నమాట. అలాగే రోజువారీ మరియు వారపు ప్రాతిపదికను సరైన సిబ్బంది కవరేజీని నిర్ధారించడానికి గ్లోబల్ రీసోర్స్ ప్లానర్తో ఫార్కాస్టింగ్ మరియు షెడ్యూలింగ్ సన్నిహితంగా పని చేయాలన్నమాట. అలాగే నిజ సమయ నైపుణ్యము సర్దుబాట్లను అందించగలిగే విధంగా ఉండాలి. అలాగే ఫలితాలు మరియు మా క్లయింట్ భాగస్వాముల మధ్య ప్రధాన సంప్రదింపంగా పాయింట్గా పనిచేస్తాయి అన్నమాట. అలాగే ఇంట్రాక్ట్ సిబ్బంది
ఇంట్రాడే సిబ్బంది అవసరాలను నిర్వహించడంలో సంస్థకు సహాయపడే లోకల్ రీసోర్స్ ప్లానర్లకు ఎల్ఆర్పీలు నిజ సమయ నాయకత్వాన్ని అందించగలిగే విధంగా ఉండాలి. అలాగే మేము కలిగి ఉన్న వారి కోసం వెతుకుతున్నాము. సో పైన ఇచ్చినవన్నీ కూడా మీరు ఏమేమి చేయాలి, ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ పాత్రలో మీరు తెలుసుకోవాల్సినవి అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే మీకైతే ఏమేమి ఉండాలి, మేము కలిగి ఉన్న వారి కోసం వెతుకుతున్నాము అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఒక విశ్లేషణాత్మకమైన మైండ్ సెట్ అనేది ఉండాలి, అద్భుతమైన హాజరు అనేది ఉండాలి, అంటే డైలీ అటెండ్ అయ్యే విధంగా ఉండాలి అనమాట. బలమైన రాత మరియు మౌఖిక కమ్యూనికేషన్స్, అంటే మీకైతే ఖచ్చితంగా వెర్బ్ అండ్ రిటన్ అనేది ఉండాలన్నమాట. ఓకేనా. సో రాత అంటే రాయడం, నెక్స్ట్ ఎదురుగా మాట్లాడడం ఎవరితో అయినా. ఓకేనా. వివరాలకు బలమైన శ్రద్ధ అనేది మీరు మైండ్ పెట్టాలి. సో టీమ్ ప్లేయర్ మైండ్ సెట్ అనేది మీలో ఉండాలన్నమాట. అసాధారణమైన సమస్య పరిష్కార నైపుణ్యాలు కూడా మీలో ఉండాలన్నమాట. ఏ సమస్య వచ్చినా కూడా మీరు పరిష్కరించే విధంగా అయితే మీరు చూసుకోవాలి. అదొక్కటి చెక్ చేసుకోండి. అలాగే ఎక్సెల్ వచ్చి ఉండాలి, అవుట్లుక్ అండ్ వర్డ్ అండ్ పవర్ పాయింట్ కూడా వచ్చి ఉండాలి. వన్ నోట్లో మీకు నాలెడ్జ్ వంటి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అప్లికేషన్లో ప్రావీణ్యం అనేది ఉండాలి, అంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ గురించి నాలెడ్జ్ అనేది ఉంటే మీరైతే ఈజీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే ఫలితాల గురించి సిఎక్స్ వచ్చేసరికి మనకి ఈ విధంగా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఫార్చ్యూన్ 100 మరియు 500 కంపెనీలకు రిజల్ట్ సిఎక్స్ ఒక ప్రీమియర్ కస్టమర్ అనుభవ భాగస్వామి. మేము డిజిటల్గా ప్రభావితమైన కస్టమర్ ప్రమాణాలను డిజైన్ చేస్తాము, నిర్మిస్తాము మరియు డెలివరీ చేస్తాము. తద్వారా సంతృప్తి మరియు లాయల్టీ బ్రాండ్లు వృద్ధి చెందడానికి మరియు వృద్ధి చెందడానికి అవసరమవుతాయి. అదే సమయంలో సామర్థ్యాన్ని మెరుగుపరచడం మరియు ఖర్చులను తగ్గించడం వినియోగదారుల అభివృద్ధి చెందుతున్న అంచనాలకు అనుగుణంగా కస్టమర్ అనుభవాన్ని పునర్నిర్మించడం కోసం రిజల్ట్ సిఎక్స్ యొక్క 30+ అంటే 30 సంవత్సరాలకి ట్రాక్ రికార్డ్ అనేది ఉన్నది. 20 కంటే ఎక్కువ భౌగోళిక కేంద్రాలు మరియు ప్రపంచవ్యాప్తంగా 20,000 మంది సహచరులకు వృద్ధిని అందించిందనేసి ఈ యొక్క కంపెనీ చెప్పబడుతుంది అనమాట. మా ప్రధాన నైపుణ్యం చర్య తీసుకోదగిన విశ్లేషణ, ఒక సేవక సంప్రదింపు కేంద్రం, అలాగే సిసాస్ మరియు మా సొంత సపోర్ట్ ప్రెడిక్ట్ ఏఐ ఆధారిత డిజిటల్ అనుభవ ప్లాట్ఫామ్ను విస్తరించింది. మా క్లయింట్ తరపున తదుపరి తరం కస్టమర్ అనుభవాలను అందించడానికి అసాధారణమైన వ్యక్తులు మరియు అధిక పనితీరు సరదా సంస్కృతిలో కలిసి పనిచేయడంలో మా బలం ఉంటుందనేసి చెప్పడం జరిగింది. ఫలితాలు సిఎక్స్ అనేది సమాన అవకాశం మరియు నిశ్చయాత్మక చర్య, యజమాని మరియు జాతి, రంగు, మతం, జాతీయ మూలం, లింగం, లైంగిక ధోరణి, లింగ గుర్తింపు, వయస్సు, వైకల్యం, అనుభవజ్ఞాన స్థితి లేదా ఏవైనా ఇతర రక్షిత కారకాలతో సంబంధం లేకుండా అర్హులైన దరఖాస్తుదారులందరినీ కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. ఫెడరల్, స్టేట్ లేదా స్థానిక చట్టం అనేసి ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలో నేనైతే ఇక్కడ వివరించడం జరుగుతుంది. ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అయితే ఇక్కడ మీకు ఎలా అప్లై చేయాలంటే, ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి అనేసి ఉంది కదా. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజీ ఏ విధంగా ఓపెన్ అవుతుందో చెప్తాను. సో దీని యొక్క లింక్ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్ క్లిక్ చేస్తే ఈ యొక్క లింక్ అనేది, ఈ యొక్క పేజీ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి అనే దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుందండి. సో మనకైతే ఇక్కడ చూడండి, ఒలీవియా అనేసి రైట్ సైడ్లో ఇవ్వడం జరిగింది కదా. సో ఇక్కడ చూసుకుంటే, హాయ్, నేను ఒలీవియా, మీ రిజల్ట్స్ సిఎక్స్ రిక్రూట్ అసిస్టెంట్గా మరియు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడంలో నేను మీకు సహాయం చేయగలను. మీరు
మీ దరఖాస్తుని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనేసి అడుగుతుందన్నమాట. సో మనకైతే ప్లీజ్ సెలెక్ట్ వన్ అనేసి చెప్పడం జరిగింది కదా. సో ఇక్కడైతే అవును అనే పైన క్లిక్ చేయండి. అయితే ఇక్కడ పూర్తి సందేశాన్ని టైప్ చేయాలన్నమాట. ఓకేనా. సో ఈ యొక్క సందేశాన్ని టైప్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, పూర్తి దానిపైన క్లిక్ చేయగానే మేము మీ దరఖాస్తును ప్రారంభించే ముందు దయచేసి అంగీకరించండి. నా ముందస్తు యజమానుల్లో ఎవరైనా స్పష్టంగా కోరినట్లు బహిరంగతం చేయడాన్ని ఉద్దేశపూర్వకంగా విమర్శించడం లేదా ఉపాధి కోసం ఈ దరఖాస్తులో ఏదైనా భాగంపై నేను తప్పుడు లేదా తప్పుదారి పట్టించే సమాచారాన్ని అందించడం కంపెనీ నుండి రద్దు చేయడానికి కారణమని నేను అర్థం చేసుకున్నాను, లేదా దాని అనుబంధ సంస్థలు అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నుంచి నేను అంగీకరిస్తాను అనేసి పెట్టి పూర్తి దానిపైన క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ వన్ వస్తుంది అన్నమాట. ఓకేనా. సో అప్పటి వరకు వెయిట్ చూడాలి. ఇలాగ ప్రతి దానికి కూడా మీకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. మీరు ప్రతిదీ కూడా ఇలాగా క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా చాట్ చేసి డైరెక్ట్గా అప్లై చేయండి. ఓకేనా. సో ఇదన్నమాట ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.